యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't. ప్రస్తుతం నేను బాలాపూర్ వచ్చేసాను. అయితే ఇక్కడ గనక మీరు చూసినట్లయితే మనము తెలుగు రాష్ట్రాలలో ఏదైతే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న స్వర్ణగిరి క్షేత్రాన్ని తిరుపతిగా భావించి స్వామివారిని కొలుచుకుంటున్నామో ఆ స్వర్ణగిరి క్షేత్రానికి సంబంధించిన సెట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. మామూలుగా అసలు మనం చెప్పేంత వరకు తెలియదు, స్వర్ణగిరికి వెళ్ళామేమో అనుకుంటారు చాలామంది. కానీ మనం బాలాపూర్ వచ్చామని చెప్పి ఎవరికి అనిపించదు. మీరు చూస్తున్నట్టయితే మన స్వర్ణగిరిలో ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్వామివారి పాదాలు, స్వామివారి నామము. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్లో కనుక చూసుకుంటే వెళ్ళేదారిలో మనకు రెండు వైపులా కూడా ద్వారపాలకులు ఇద్దరు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంది. ఒకసారి మనం అవన్నీ చూస్తూ లోపలికి వెళ్దాం పదండి. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఇందాక స్వామివారి పాదాలు చూడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు కూడా ఇరువైపులా ఉన్నారు. చూసుకుంటే గరుత్మంతుడు స్వామివారి వాహనం కూడా ఇక్కడ ఉంచడం అనేది జరిగింది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇంత లోపల సెట్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. నిజంగా అండి, అసలు నాకే అనిపిస్తుంది నేను ప్రత్యక్షంగా బాలాపూర్ వచ్చానని నాకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ లేదు నేను నిజంగా స్వర్ణగిరికి వెళ్ళానా బాలాపూర్ వెళ్ళానా అని చెప్పి. మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగుందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ అంతా కూడా. మనకి ఇక్కడ బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్వర్ణగిరిలో జలనారాయణుడి విగ్రహం ఏ రకంగా అయితే నీళ్ళలో ప్రతిష్ఠించబడి ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే జలనారాయణుడి విగ్రహము అమ్మవారు స్వామివారు సేద తీరుతుంటే అమ్మవారు పాదాలు నొక్కుతున్నట్టుగా ఈ చిత్రం అయితే మనకి ఇక్కడ చాలా కనువిందుగా కనిపిస్తోంది. యాజ్ ఇట్ ఈజ్ మనం స్వర్ణగిరిలో ఎలా ఉందో అలానే మీరు చూస్తున్నట్లయితే ఇలా మనం లోపలికి వెళ్ళి స్వామివారు ఏ రకంగా ఉన్నారో ఈసారి మనకి ఏ రకంగా దర్శనం ఇస్తున్నారో చూసేద్దాం. మనం ఒక్కసారి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. అసలు స్వామివారు ఈసారి మనకి ఏ రకంగా దర్శనం ఇవ్వబోతున్నారో ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. బాలాపూర్ గణపయ్య అనగానే లడ్డు ప్రాముఖ్యము అని చెప్పి, లడ్డు వేలం పాట అని చెప్పి, లడ్డు అసలు ఎంతకెళ్తుంది ఏంది అని చెప్పి అందరిలోనూ ఒక ఆతృత అనేది ఉంటుంది. అయితే దాంతోపాటు ఇప్పుడు నేను మీకు ఏదైతే సెటప్ గురించి చెప్పానో ఆ సెటప్ గురించి కూడా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త థీమ్తో కొత్తగా మనకు చూపిస్తూనే ఉంటారు. ఆ విధంగా మనం సెటప్ కూడా చూసాము. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయాము. జై గణేష్, గం గణపతి నమః. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. దగ్గరికి వచ్చేసాము. చూడండి స్వామివారు కూడా ఈసారి చాలా ఆకర్షణీయంగా కన్నుల విందుగా కనిపిస్తున్నారు. స్వామివారిని కనుక మనం చూసుకున్నట్టయితే సింహ వాహనం పైన స్వామివారు కూర్చొని ఉన్నారు. స్వామివారి తలపైన కనుక మనం చూసుకుంటే నుదుటిన శివయ్య ఉన్నాడు. మనకు చాలా చక్కగా కనిపిస్తున్నాడు శివయ్య కూడా. స్వామివారి చేతిలో లడ్డు కానివ్వండి అంతా కూడా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా స్వామివారిని చూడడానికి అన్నట్టుగా ఉంది. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ
ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి బాలాపూర్ గణేష్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మామూలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా గణేష్ పండుగ వచ్చింది అని అంటే పెద్దలకి పిల్లలకి అంతా ఒక హడావుడి ఉంటుంది. ఈ హడావుడితో పాటు మనకు బాలాపూర్ అనగానే లడ్డూ వేలంకి సంబంధించి ఎంతో ఉత్సాహం అనేది ఉంటుంది. ఏంటి ఎలా ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళింది, ఈసారి ఎంత వెళ్తుంది ఇలా అని చెప్పి. దాంతోపాటు సెట్ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యూనిక్గా ఏదో ఒకటి ఇక్కడ చేయించి ఉంటారు. అంటే ఎందుకని ఈ ఆలోచన ఎప్పటి నుంచి? ఫస్ట్ ఆలోచన అంటే మేడం, మా ఫస్ట్ వినాయకుని చేతిలో లడ్డు అంటే మా బాలాపూర్ నుంచే ప్రారంభమైంది. ఫస్ట్ 450 రూపాయలకు ఒక కులన్ మోహన్ రెడ్డి అని రైతు ఉన్నాడండి. లాస్ట్ ఇయర్ కులన్ శంకర్ రెడ్డి గారు 30 లక్షల 1,000కి లాస్ట్ ఆయన తీసుకున్నారు. దీని ఒక క్రేజీ అంటే ఈ ఒక లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మంచి జరుగుతుందనే అభిప్రాయం ఉందండి. ఎలాంటి బిజినెస్ చేసినా సరే కానీ, ఎలాంటి వాళ్ళకు బాగోలేకున్నా కానీ, ఏమైనా ముందు ఏమైనా ఫ్యూచర్లో మంచి చేద్దామన్నా కానీ ఈ స్వామివారు ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా అభిప్రాయం. తీసుకున్న కూడా చాలామంది చెప్పారు. మేము లడ్డు తీసుకునే సంది చాలా మాకు మంచి జరిగింది. మేము అనుకున్న విషయాలు కూడా అన్ని కోరికలు కూడా నెరవేరని వాళ్ళు చెప్పారండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ ప్లేస్లో గణేష్ని పెట్టడం అనేది జరుగుతుంది సార్? 1974 నుంచి ఎప్పుడైతే వినాయక సాగర్కి పిలుపు వచ్చింది ఒక బాలగంధ తిలక్ నుంచి, అప్పటి నుంచి ఈ యొక్క వినాయకుడు అక్కడికి బయలుదేరుతుందండి. ఇక్కడ 9 రోజులు పూజ అందుకున్న తర్వాత అనంత చతుర్దశి రోజు మన వినాయకుడి సాగర్కి నిమజ్జనం కార్యక్రమం అక్కడ వెళ్తుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే లడ్డు తీసుకుంటే మాకు కలిసి వచ్చింది, మాకు బాగోలేకపోతే బాగైంది, ఇలాంటి సెంటిమెంట్తో పాటు అంటే ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈరోజు మేము చూస్తున్న సెటప్ అయితే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినామేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది సార్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి క్రియేటివ్గా, లాస్ట్ ఇయర్ నాకు తెలిసి రాముడికి సంబంధించిన సెటప్ ఉన్నట్టుంది. అంటే ఇది కమిటీ వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారా, ఎలా ఉంటుంది సార్ ఈ ఆలోచన అంతా, ఎవరు చేస్తారు? ఒక 2 months బిఫోర్ కమిటీ మెంబర్లను కూర్చున్న తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం టెంపుల్ ఇలా నమూనా అయితే వేసినాము. ఈ సంవత్సరం ఏం వేద్దామని నిర్ణయించినాం. అందరూ చాలామంది ఈసారి మన భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేస్తే చాలా బాగుంటుంది, పోయిన వాళ్ళైనా చాలామంది చెప్పారు. అందుకే కమిటీ నిర్ణయించింది. ఆ ప్రకారమే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ ఈ ఒక నమూనా స్వామివారి టెంపుల్ నిర్ణయించారు. నిజంగా అంటే చూస్తుంటే సెట్ ఇది అనిపించట్లేదు సార్, నిజంగా టెంపుల్ కట్టడమే జరిగింది ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ సెటప్ అంతా? ఫస్ట్ ఇవి ఏవైతే డెకరేషన్ సామాన్లు ఇంచుమించు ఒక 2 months నుంచి స్టార్ట్ అయింది. ఈ సెట్టింగ్ మాత్రం 20 రోజుల నుంచి సుధాకర్ రెడ్డి గారు ఆయన తీవ్ర ప్రయత్నం చేసి, ఒకసారి ఏమో ఎండలు బాగా వస్తున్నాయి, 2-3 days నుంచి వానలు స్టార్ట్ అయినాయి. ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ భగవంతుని ఆ కృప వల్ల ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క గుడి ఎంత మంచి నిర్మించారంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గుళ్ళు సంవత్సరానికి ఒకసారి మేము కట్టగలుగుతున్నాం. ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ మాకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సార్, గత సంవత్సరం నిమజ్జనం వరకు నవరాత్రుల్లో ఎంతమంది పబ్లిక్ రావడం జరిగింది? ఈసారి మీ అంచనా ఎంతవరకు? గత సంవత్సరము పోలీసు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 8 లక్షల మంది జనాభా వచ్చిర్రని చెప్పి వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మా అనాలిసిస్ ప్రకారం ఒక 12 లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాము. అంతకంటే అధిగమించవచ్చు అని తెలుసుగా భగవంతుని దేవాలు ఎంతమంది వస్తారో ఎంతమంది పిలుచుకుంటాడు ఆయన. మామూలుగా అంటే నిమజ్జనము ఎన్ని రోజులకి జరుగుతుంది సార్ ఇక్కడ ఎవ్రీ ఇయర్? ఎప్పుడైతే మన వినాయకుని పండుగ ప్రారంభమవుతుందో, అనంత చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి. ఎన్ని రోజులు అక్కడ వస్తే 10 daysకి రావచ్చు. ఆ తిథి అనేది వస్తుంది, ఆ రోజు మాత్రం నిమజ్జనం చేయాలి వినాయకుడిని. అంటే అది శాస్త్ర ప్రకారంగా అలా పాటిస్తున్నారా, లేకపోతే మీరందరూ డిసైడ్ చేసుకున్నారా? అలాంటిది ఏముండదండి. ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యనగర్ గణేశ వాళ్ళు ఉంటారు, వేద పండితులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఏ రోజైతే అనంత చతుర్దశి వస్తుందో ఆ రోజు యొక్క డేట్ అనేది ఫిక్స్ చేస్తాం. మరి ఈసారి చంద్రగ్రహణం ఏదో వచ్చింది September 7th అంటున్నారు కదా సార్, ఈసారి కూడా అలా చూస్తున్నారా, లేదంటే ముందే నిమజ్జనం చేస్తున్నారా? మన వినాయకుడిది మన 6 తారీఖు పొద్దున్న 5 గంటలకు స్వామివారి చివరి పూజ చేసిన తర్వాత స్వామివారికి నిమజ్జన కార్యక్రమం పెడతాం. మాది మాత్రం 6 గంటల వరకల స్వామి ఇక్కడ నుంచి బయలుదేరుతారండి. సిటీకి పోయే వరకల 1 నుంచి 2 మధ్యలో స్వామి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. అయితే లడ్డు వేలం కూడా ఆ రోజే జరిగే అవకాశం ఉందా సార్? లడ్డు వేలం పాట ఎప్పుడైతే మన స్వామివారి
చివరి రోజు పూజ ప్రారంభం అవుతుందో కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఊర్లో ఒక 3 నుంచి 4 గంటలు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 10 గంటలకు బుడ్రాయి దగ్గర స్వామివారి ఒక లడ్డు వేలం పాట వేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే మనం కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే విగ్రహం అక్కడే రెడీ చేసి అక్కడే పూజలు అందుకొని నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు. మరి మన బాలాపూర్ గణేష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి సార్? ప్రతి సంవత్సరం మేమైతే ధూల్పేట నుంచి అయితే ఒక వినాయకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల ముందు తీసుకొస్తాం. ఆ తర్వాత ఈ యొక్క మన టెంపుల్ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అంటే మీరే ముందు కాన్సెప్ట్ ఇలా ఉండాలి విగ్రహం అని చెప్పి డిజైన్ చేసి ఇస్తారా సార్? ఏ విధంగా? విగ్రహాలు అంటే చాలా చేస్తారు కానీ కొద్దిగా చేంజింగ్ చేస్తాం మేము అక్కడ పోయిన తర్వాత. కొద్దిగా మాకు కొద్దిగా చేంజ్ ఉండాలి, అన్ని విగ్రహాలు ఉంటే కొద్దిగా బాగుండదని చెప్పి 1-2 చేంజ్ చేస్తారు ఆయన మా కళాకారుడు లక్ష్మీనారాయణ. అంటే ఈసారి మనం కనుక చూసుకుంటే కింద సింహం పైన స్వామివారు కూర్చున్నట్టు, పైన స్వామివారి నుదుట శివయ్య ఉన్నట్టుగా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎందుకని అలా అనుకున్నారు సార్? ఈ విగ్రహాన్ని మహారాజా విగ్రహం అంటారండి. మహారాజా గణేశుడు ఆ స్టైల్. అంటే గణాలకన్నిటికీ అధిపతి గణనాథుడు కాబట్టి అందరికీ రాజు అన్నట్టుగా మహారాజా అని చెప్పి మహారాజా గణేశుడు అని అంటారు. సార్ అంటే లడ్డు వేలం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిసారి? అది అంటే ఎంతకు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం కానీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి ఆ వివరాలు? బాలాపూర్ గణేష్ తంతి నుంచి మాత్రం 1000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అంచెలుగా 30 లక్షలు, 1,000 లాస్ట్ ఇయర్ పోయింది. ఈ సంవత్సరం ఒక 3 లక్షలు పోతుందని మేము అనుకుంటున్నాం కానీ ఎంత పోతుందో అయితే అంత భగవంతునికి తెలియాలండి. అంటే గమనిస్తే సార్ నేను ఇందాక చూసినంత వరకు 24 లక్షలు, 27 లక్షలు, 30 లక్షలు అలా అంటే ఒక 3 లక్షల వ్యత్యాసంతో ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నట్టుగా అనిపించింది. అది అంటే ఏమనుకోవచ్చు సార్ అసలు దాని గురించి? ఎందుకంటే మరీ ఇప్పుడు కొనేటోళ్ళు 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొంటట్టుర్రు. ఇక అంత పోయిందంటే కూడా కొద్దిగా పోతుంటే ఏదైనా కానీ మంచిగా అనిపిస్తుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు తెలియజేశారు. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.